వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్య, ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను చూద్దాం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. నిన్నటి ప్రశ్న, ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ మే 17. నేటి ప్రశ్న, సూపర్ బెట్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో విజేత ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. నేడు ఎంపీహెచ్ఏ ఫలితాలు విడుదల. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. 2023లో ఇచ్చిన ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం 2024 నవంబర్ 9న జరగాల్సిన ఈ పరీక్షను అదే సంవత్సరం డిసెంబర్ 29న నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 20,600 మంది రాశారు. 20,600 మంది పరీక్షను రాశారు. ఫలితాల్లో ఎంపికయ్యే 1931 మంది ఎంపీహెచ్ఎల్, కమ్యూనిటీ హెల్త్, నర్సింగ్ తదితర విభాగాల్లో విధులైతే నిర్వహించున్నారు. త్వరలో ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాలు. మరో వారం రోజుల్లో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు అయితే రానున్నాయి. నెక్స్ట్, గతంలో అడిగిన ప్రశ్నలే తేలికగా జేఈఈ అడ్వాన్స్డ్ స్వల్ప మార్పులతో ఇచ్చారని విద్యార్థుల వెల్లడి. తెలుగు రాష్ట్రాల నుంచి పరీక్ష రాసిన 40,000 మంది. దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పరీక్ష. జూన్ 2న ఫలితాలు. 3 నుంచి జోసా కౌన్సిలింగ్. జేఈ అడ్వాన్స్డ్ అయితే ఎగ్జామ్ ప్రశాంతంగా ముగడం జరిగింది. నెక్స్ట్ అంశం, నేడు సౌరగిరి జల వికాసం ప్రారంభం. నల్లమలలోని మాచారంలో లబ్ధిదారులకు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. బహిరంగ సభ అనంతరం స్వగ్రామానికి సీఎం. సౌరగిరి జల వికాసం ఈ పథకం వచ్చేసి ఎస్టీ రైతులకు మాత్రమే. వారికి ఇచ్చినటువంటి భూమిలో సోలార్ విద్యుత్ కానీ వాటిని డెవలప్మెంట్ చేయడం కోసం అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ అంశం, షాఫ్ ఫుట్బాల్ ఛాంప్ భారత్. షాఫ్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ నిలబెట్టుకుంది. ఆదివారం ఫైనల్లో 1-1తో పెనాల్టీ షూటౌట్లో బంగ్లాదేశ్ని అయితే ఓడించింది. నిర్ణీత సమయానికి భారత్ బంగ్లా 1-1తో నిలిచాయి. భారత్ తరపున సింగమయం షామి, రెండవ నిమిషం బంగ్లా జట్టులో జోయ్ అహ్మద్ 61 గోల్స్ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో తొలి 3 ప్రయత్నాల్లో బంగ్లా సఫలం కాగా భారత్ 2 గోల్స్ చేసింది. కానీ తర్వాతి 2 ప్రయత్నాలను బంగ్లా విఫలమైతే భారత్ వరుసగా 2 గోల్స్ కొట్టి విజేతగా నిలిచింది. అండర్-19 ఫుట్బాల్ షాఫ్ ఛాంపియన్షిప్లో భారత్ అయితే గెలవడం జరిగింది. ఎవరి మీద గెలిచారంటే బంగ్లా. ఇది ఇంపార్టెంట్ అండి చాలా. నెక్స్ట్, 19వసారి ఎవరెస్ట్ను అధిరోహించి రికార్డు. షేర్పా కాని వ్యక్తిగా బ్రిటిష్ పర్వతారోహకుడి ఘనత. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ను ఓ బ్రిటిష్ పర్వతారోహకుడు 19వసారి అధిరోహించాడు. ఇంగ్లాండ్కు చెందిన కెంటన్ కూల్ 51 ఆదివారం ఎవరెస్ట్ను అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. దీంతో 19 సార్లు ఎవరెస్ట్ను ఎక్కిన తొలి షేర్పా కాని వ్యక్తిగా అతడు నిలిచాడు. ఇప్పటి వరకు ఎవరెస్ట్ను 30 సార్లు అధిరోహించిన షేర్పా గైడ్ కామి రీటా పేరిట రికార్డు ఉంది. మరోవైపు భారత్కు చెందిన నేషనల్ క్యాడెట్ కోర్ యాత్రా బృందం మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించింది. ఈ విషయాన్ని ఆదివారం ఎక్స్ వేదికగా అధికారులు వెల్లడించారు. ఇవన్నీ ఈరోజు వచ్చినటువంటి విద్యా, ఉద్యోగ, కరెంట్ అఫైర్స్. ఇలాగే మీకు ప్రతిరోజు విద్యా, ఉద్యోగ, కరెంట్ అఫైర్స్ను మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.